కూర్చుందాం టిఫిన్ అరిగిపోయేంత వరకు. ఆ తర్వాత భోజనాలు చేద్దాం. ఓకేనా? మనం ప్రతిరోజు ఈ టైంకి భోజనం చేస్తాం. మరి ఈరోజు స్పెషల్ కదా, ఇక్కడికి వచ్చాం కదా. ఇప్పుడు టిఫిన్ చేయాలి, కంజమ్మలకు భోజనం చేయాలి. ఇది స్పెషల్ ఇక్కడ. ఓకేనా? ఎందుకంటే మరి ప్రయాణం చేసి వచ్చాం, దూరం కదా. ప్రతిరోజు ఇంటికాడ ఏం చేస్తాం? ఈ టైంకి భోజనం చేస్తాం. ఈ టైంకి చేయకపోయినా ఒక అరగంటలో అయినా మనం 1 గంట అయింది భోజనం చేసేస్తాం. అయితే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మరి ఇక్కడికి వచ్చాం కనుక ఇప్పుడు టిఫిన్ చేయాలి. రూల్ అది, యాజ్ పర్ రూల్ అది. ఆ తర్వాత మనం భోజనం చేయాలి. ఎప్పుడు ఇంటికాడ పెట్టి టైం భోజనం చేయడమే కదా. ఒక స్పెషల్ ప్రోగ్రాం ఇది. చక్కగా దేవుని యందు సంతోషిద్దామండి, దేవుని యందు ఆనందిద్దాం చక్కగా. నేను ఇలాగ ఇక్కడ ఈ ప్రాంతంలో మీటింగ్ చేయటం ఇది 3వసారి అనుకుంటా. 3వసారి 4వసారి చేశాను మీటింగ్ ఇలాగన ఈ సముద్రం తీరాన్ని. నాగేశ్వరరావు గారు సరదాగా వెళ్దాం అయ్యా, మీ కుటుంబం మా కుటుంబం వెళ్దాం అని చెప్పేసి వారు టైం అడిగారు. ఈరోజు టైం ఇచ్చాను. చక్కగా వారికి నాగేశ్వరరావు గారు రక్త సంబంధాలందరూ చక్కగా బయలుదేరి రావడం చాలా సంతోషం. దేవునిలో సంతోషిద్దాం, దేవునిలో మనం ఆనందిద్దాం. మంచిది. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మా గొప్ప దైవమా, నీ కొందనాలు స్తోత్రాలు స్వామి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ సముద్ర తీరాన్ని ఈ రీతిగా మీ నామమును స్మరించుకోవడానికి, మీ నామమును ఘనపరుచుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ విలువైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు పసగడుగుల నాగేశ్వరరావు గారు, వారి సతీమణి గారు, వారికి ఇచ్చిన కుమారుడు, కోడలు, అలాగుని కుమార్తెలు, అల్లుండ్రు, వారికి ఇచ్చిన బిడలు, అలాగుని నాగేశ్వరరావు గారి యొక్క అక్కయ్యలను బట్టి, వారి తమ్ముడి గారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, అలాగే వారి తోడేళ్ళు గారు వారి కుటుంబాన్ని బట్టి, ఈ విధంగా ఇంకా వారి కుటుంబ రక్త సంబంధులు ఎవరైతే వచ్చి ఉన్నారో వారందరినీ బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన సంఘ పరిశుద్ధులు, వారికి తెలుసున్న ప్రియులు, అలాగనే వేమవరం నుండి మౌళి గారు, సహోదరి దేవి, వారి కుటుంబం, ఇలాగున ప్రతి కుటుంబం ఇక్కడ ఉండడానికి, నాగేశ్వరరావు గారికి తెలిసిన వారి స్నేహితులు, రమేష్కి తెలిసిన వారి స్నేహితులు, ఇలాగున మేమందరము కలిసి నీ సన్నిధిలో మీ నామమును స్మరించుకోవడానికి, మీ నామమును స్వామి ఘనపరుచుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. అందరినీ కూడా ఆరోగ్య క్షేమ ఐశ్వర్యములతో సుఖశాంతులతో దీవించండి. నూతనంగా వివాహం జరిగిన ప్రియులు కూడా ఉన్నారు ఇక్కడ, వారిని కూడా దీవించండి. రమేష్కు నూతనంగా వివాహం జరిగింది, అలాగనే వారి తోడలు గారి కుమార్తెకు, వారికి ఆ బిడ్డలు కూడా నూతన వివాహం జరిగింది. ఇలాగున ఇక్కడ కూడి ఉన్న మమ్మల్ని అందరినీ నీ నామములో జ్ఞాపకం చేసుకుని, చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని, ప్రతి వారిని నీ నామాన్ని బట్టి ఆశీర్వదిస్తూ ఉండగా ఆరోగ్య క్షేమ ఐశ్వర్యములు కలిగి, సుఖశాంతులు కలిగి, శాంతి సమాధానము కలిగి నీ కృపలో వర్ధిల్లినట్లుగా మీ అనుగ్రహం, మీ కరుణా కటాక్షములు ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంచమని నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ వాక్యంలో చెప్పబడినట్లుగా అదిగో విశాలమైన సముద్రము, అందులో లెక్కలేని జలచరములు ఉన్నవని నీ దాసుడు దావీదు 104వ కీర్తనలో చెప్పినట్లుగా విశాలమైన సముద్రాన్ని సృజించారు.
అందులో లెక్కలేనన్ని జలచరములున్నాయి, అందులో వాడలు నడుస్తున్నాయి, సముద్రం మీద ఎంతో వ్యాపారం నడుస్తుంది. సముద్రాన్ని, గంభీరమైన సముద్రాన్ని మీరు సృజించారు. దాన్ని చూసినప్పుడే సముద్రమే మహా గంభీరంగా కనబడుతుంది. దాన్ని చేసిన దేవుడవు, నీవెంత గంభీరుడవో నీ కార్యాన్ని బట్టి మేము అర్థం చేసుకోగలుగుతున్నాం. విస్తారమైన జలములు కలిగి విశాలమైన సముద్రాన్ని మీరు సృజించారు. సముద్రములో ఎంతో సమృద్ధి అయిన సంపద ఉంది. సముద్రం మీద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. సముద్రము తండ్రి అనేక దేశాలు రీచ్ అవ్వడానికి సముద్ర మార్గం ఒక గొప్ప మార్గము. ఇలాగున మానవ కుటుంబాన్ని మీరు చేసిన డిజైన్ కొరకు, మీరు చేసిన ఈ సృష్టి యావత్తును బట్టి, నీ జ్ఞానమును బట్టి నేను స్తుతించి కొనియాడుతున్నాం. భూదిగంత భాగముల నుండి, అనగా సముద్రం యొక్క భాగాల్లో నుండి ఆవిరిని ఎక్కజేసి మేఘములుగా మార్చి వర్షమును కురిపించి ఆహారమిచ్చి మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు నీవు. ఇదంతా మీ అనంత జ్ఞానమని జ్ఞాపం చేసుకుంటూ ఈ సముద్ర తీరాన్ని, మీరు చేసిన సృష్టిని మేము ఆస్వాదిస్తూ, దాన్ని గమనిస్తూ, దాన్ని పరికిస్తూ, పరిశీలిస్తూ నీ నామమును కొనియాడి కీర్తించడానికి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ పాటలు పాడుటలో, వాక్య పరిచర్యలో కొంత సమయం నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇవ్వండి. ఆ తర్వాత మీరు చేసిన సృష్టిని చూసి ఆనందించగలిగే భాగ్యం కూడా మాకు దయచేయమని కోరుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రియులు నాగేశ్వరరావు వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి సంతోషంలో మేమందరం కూడా పాలుభాగస్తులం కావడానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి కూడా మీ వందనాలు చెల్లించుకుంటూ పాటలు పాడుటలో, వాక్య పరిచర్యలో సహాయం చేయమని కోరుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకొని ప్రభుని స్తుతిద్దామండి. చక్కగా పాటలు పాడుకుందాం. చక్కగా మరి సమయంలో మల్లేశ్వర గారు అలాగే తమ్ముడు భూషణ్ ఇద్దరు కలిసి పాటలు నడిపిస్తారు. పాటలు పాడుకుందామండి. మన పాటల పుస్తకాల్లోంచి 256 పాట పాడుకుందామండి. పాత పుస్తకాల్లో 219, కొత్త పుస్తకాల్లో 256. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించదమనే పాట అందరం కలిసి పాడుకుందాం. ప్రభుని స్తుతిందామండి. అందరం కలిసి ప్రభుని స్తుతిందాం. ఎవరు బోరు ఫీల్ అవ్వకండి, ప్రభునందు ఆనందించండి. ఇక్కడ తీసుకొచ్చి కూడా ఆడుకోనివ్వకుండా, అదేం చేయను, ఇక్కడ కూడా ప్రార్థనని ఇలా మమ్మల్ని ఏడిపిస్తున్నారండి అనుకోకుండా ప్రభునందు ఆనందిద్దాం, ప్రభునందు సంతోషిద్దాం. ఏమండి, ఇలా ప్రభుని స్తుతించడం ద్వారా మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. కనుక ఆ పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. గత కాలమున మన ప్రభు యేసు నూతన దీవే
దీవెనలను నూతనమున మన ప్రభు యేసు నూతన దీవెనలను చాటిగా నొసగే మనకు స్తుతించెదమేసుని చాటిగా నొసగే మనకు స్తుతించెదమేసుని నూతన అనుభవములతో చాటిగా సర్వశక్తుని నూతన అనుభవములతో చాటిగా సర్వశక్తుని ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము ఓ భక్తులారా మనమందరము యేసుని స్తుతించెదాము శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును జీవించును శక్తిమంతుడు మన ప్రభు యేసు నిత్యమును జీవించును రక్షించును మనలను తానే సంపూర్ణముగా కాయున్ రక్షించును మనలను తానే సంపూర్ణముగా కాయున్ సత్యవంతుడు మన ప్రభువు మాట తప్పని మహారాజు సత్యవంతుడు మన ప్రభువు మాట తప్పని మహారాజు ఓ భక్తులారా మనమందరము నిత్యము మనలను విడిపించును ఎన్ని శోధనలు భువినున్నా తానే మనలను విడిపించును శోధింపబడెను యేసు తన సహాయము నొసగున్ శోధింపబడెను యేసు తన సహాయము నొసగున్ కను పాపవలె ప్రభు కాయున్ నిత్యము నిలచు మనతో కను పాపవలె ప్రభు కాయున్ నిత్యము నిలచు మనతో ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము శక్తిమంతుడు మన ప్రభు యేసు తుట్టులకుండా కాపాడును శక్తిమంతుడు మన ప్రభు యేసు తుట్టులకుండా కాపాడును నిర్దోషులనుగా ప్రభు నిలుపును తన మహిమతో నిర్దోషులనుగా ప్రభు నిలుపును తన మహిమతో తలచుము తన కృపలను ఎన్నాడు విడువడు మనలా తలచుము తన కృపలను ఎన్నాడు విడువడు మనలా ఓ భక్తులారా నిత్యము యేసుని స్తుతించెదాము ఓ భక్తులారా మనమందరము నిత్య
నిత్యము యేసుని స్తుతించెదాము. కృంగిన భక్తులార మీరు భంగపరచు శత్రుపై కృంగిన భసాటుడి జయము జయము జయమని ప్రభుకే జగముపై సాటుడి జయము జయము జయమని ప్రభుకే యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా గీతములతో. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించుదాము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదాము. ఒకసారి చూడండి, ఒకసారి ఒక తల్లి ఒక పాస్టర్ గారితో మాట చెప్పిందండి. ఆ తల్లికి ఒక మంచి కూతురు ఉంది. కూతురు చాలా అందంగా ఉంటుంది, మంచి అందగత్త ఆమె. చాలా అందగత్త అయితే ఆమె ఏం చేసిందంటే మామూలుగా డ్యాన్స్ చేస్తూ నాట్యం చేస్తూ ఆ క్లబ్లో డ్యాన్సులు చేస్తూ డబ్బులు సంపాదించడం నేర్చుకుంది. తల్లి చెబుతుంది, అమ్మా జీవితం మంచిది కాదు, అది పవిత్రమైన జీవితం కాదు, మంచి జీవితం కాదది, అలాంటి జీవితం జీవించకూడదు అని తల్లి ఎంత చెప్పినా వినలేదు, ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు ఒకసారి ఓ పాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఆ పాస్టర్ గారు చెప్పి ఆ తల్లి బాధపడింది. నా కూతురు నా మాట వింటలేదండి, ఆ డ్యాన్స్ అవి నేర్చుకొని ఆ నాట్యశాలకు వెళ్ళి డ్యాన్సులు చేసి డబ్బులు సంపాదిస్తుంది, అలా చేస్తుంది, ఎంత చెప్పినా నా కూతురు వినడం లేదు అని ఆ పాస్టర్ గారికి చెప్తే ఆ పాస్టర్ గారు అన్నారు, అమ్మా ప్రార్థన చేయండి, దేవుణ్ణి స్తుతించండి, పాటలు పాడి దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించండి, పాటలు పాడండి, ప్రభువుకి ప్రార్థన చేయండి, మీ కూతురు మారిపోతుంది అని చెప్పారు. అప్పుడు ఆవిడి ఈ పాస్టర్ గారు చెప్పిన మాటని జ్ఞాపకం పెట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, పాటలు పాడి దేవుని స్తుతించటం ఇలా చేస్తూ వచ్చింది. ఇలా చేస్తూ వస్తున్న కొంతకాలం చేసిన తర్వాత ఒక రోజుని ఒక పాస్టర్ గారు, అంటే ఆవిడ చెప్పిన పాస్టర్ గారు కాదు, మరొక పాస్టర్ గారు ఎవరో ఆ నాట్యశాల ఉన్న ఆ క్లబ్ ఉన్న రోడ్డు అంతా వెళుతుండగా సరిగ్గా దేవుని ఆత్మ అక్కడికి ఆ పాస్టర్ గారు అక్కడికి వచ్చేసరికి నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది అక్కడికి వెళ్ళు నీవు అని ఆత్మ ప్రేరేపించేసింది. అప్పుడు ఆ పాస్టర్ గారు లోపలికి వెళ్ళేసరికి అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది. డ్యాన్స్ చేస్తుంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు వెంటనే నిలబడి, అమ్మా నువ్వు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించి, ఇది కరెక్టా, ఇది న్యాయమా, ఇలాగ నీవు డ్యాన్స్ చేయొచ్చా, ఇలా నీ శరీరాన్ని నువ్వు అమ్ముకోవచ్చా, అలా మాట్లాడేసా, నీ జీవితం ఏమవుద్దో తెలుసా, రేపొద్దున మరణిస్తే ఎక్కడుంటావో తెలుసా, ఇలా మాటలు మాట్లాడేసరికి ఆ మాటలు బాకుల గుండు గుచ్చిపోయినాయి అంతే ఆమెకు. అంతే అలా కుప్పకూలిపోయింది అంతే కింద. అంతే ఆ రోజు నుంచి జీవితం మారిపోయింది, పరిశుద్ధురాలైంది, దేవుణ్ణి ప్రేమించటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవుని గణపరచటం జరిగింది. కనుక పాటలు పాడి దేవుని స్తుతించటంలో అంత శక్తి ఉంటుంది. అందుకే దేవుని పాటలు పాడి మనం స్తుతించాలి, దేవుని పొగడాలి, దేవుని ఘనపరచాలి, దేవుని కొనియాడాలి. అనేక జీవితాలు మారిపోతాయి. కనుక ఇంకొక పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. ఏమండి, బోర్ ఫీల్ అవ్వద్దు, దయవించి చక్కగా ఇంకొక పాట పాడుకుని ప్రభుని స్తుతిద్దాం. దయవించి యేసు పిలుచుచున్నాడు అనే పాట, ఈ పాట సోదరులు పాడుతూ ఉండగా ఈ పాటలో ఉన్న భావాన్ని గ్రహిస్తూ మనం పాట పాడుకుందాం. యేసు
పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. సోదరుడా సోదరీ రమ్ము, నీ జీవితం మారిపోవును. సోదరుడా సోదరీ రమ్ము, నీ జీవితం మారిపోవును. దీన మనసుతో రమ్మో, ధన్యుడవై నీవు పొమ్మో. దీన మనసుతో రమ్మో, ధన్యుడవై నీవు పొమ్మో. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. లోకములో ఎవరు యోవనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది. లోకములో ఎవరు యోవనిది, ఈ లోకములో ఎచ్చట దొరకనిది. శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం. శాంతి నెమ్మది సమాధానం సంతోషానందం యేసు మాత్రమే ఇచ్చును. యేసు నీ యొద్దనే దొరుకును. యేసు మాత్రమే ఇచ్చును. యేసు నీ యొద్దనే దొరుకును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి రాజులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. ఎలాంటి రాజులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎన్నడూ ఆకలి కొనని జీవాహారము నీకిచ్చును. ఎన్నడూ ఆకలి కొనని జీవాహారము నీకిచ్చును. ఎన్నడూ దప్పికొనని జీవజలము నీకిచ్చును. ఎన్నడూ దప్పికొనని జీవజలము నీకిచ్చును.
యేసు మాత్రమే ఇచ్చున్ యేసు నీ వద్దనే దొరుకున్ యేసు మాత్రమే ఇచ్చున్ యేసు నీ వద్దనే దొరుకున్ యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము సోదరుడా సోదరీ రమ్ము నీ జీవితం మారిపోవున్ సోదరుడా సోదరీ రమ్ము నీ జీవితం మారిపోవున్ దీన మనసుతో రమ్ము ధన్యుడవై నీవు పొమ్ము దీన మనసుతో రమ్ము ధన్యుడవై నీవు పొమ్ము యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము యేసు పిలచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. ఇంతవరకు చక్కగా పాటలు పాడి ప్రభును స్తుతించారు సోదరులు. వారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. వందనాలు. అలాగే ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మళ్ళీ అందరినీ ఈ రీతిగా సమకూర్చిన నాగేశ్వర గారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగని వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. మరి ఒకసారి అగస్టిన్ అనే ఒక దైవజనుడు మహాజ్ఞాని. ప్రపంచంలో 4 జ్ఞానులు ఉన్నారు. ఒకటి సొలొమోను. దేవుడు అనంత జ్ఞానం ఇచ్చాడు ఆయనకి. సొలొమోను మహాజ్ఞాని. 2 ఐన్స్టీన్, ఆధునిక శాస్త్రానికి పితామహుడు ఐన్స్టీన్, మహాజ్ఞాని. తర్వాత మరొక జ్ఞాని దానియేలు. ఈ ప్రపంచానికి అంతంలో ఏం జరగబోతున్నావో ఆ సంగతులు రాసేశారు. 1608 క్రీస్తు శకం 1608లో పుట్టారు. కడప జిల్లాలో ఉన్న కంది మల్లయ్య పల్లిలో, ఆ గ్రామంలో 1608లో పుట్టారు వీరబ్రహ్మం గారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు గారు 1608 సంవత్సరంలో పుట్టారు. కడప జిల్లాలో కందిమల్లయ్య అనే గ్రామంలో, కందిమల్లయ్యపల్లి అనే గ్రామంలో. ఆయన మరణించింది 1693లో మరణించి దేవ సమాధి అయ్యారు ఆయన. అంటే ఇంచుమించుగా 17వ శతాబ్దంలో ఆయన జీవితం. క్రీస్తు శకం 17వ శతాబ్దం. అంటే ఇప్పటికీ 400 సంవత్సరాల క్రిందట బ్రహ్మం గారు వచ్చింది భూమి మీదకి. కానీ క్రీస్తు పూర్వమే దానియేలనే ప్రవక్తున్నాడు, మహాజ్ఞాని పేరు వచ్చింది. ప్రపంచానికి జరగబోయే సంగతులు చెప్పారు ఆయన. అంచెంలో ఏం జరగబోతుందో చెప్పేశారు ఆయన. దానియేలనే ప్రవక్త మహాజ్ఞాని. అలాగుని దానియేలు, అగస్టిను, సొలొమోను, ఐన్స్టీన్ 4 మహాజ్ఞానులు. ఈ 4 మహాజ్ఞానులు అగస్టిన్ అనే ఒక ఆయన ఇలా సముద్ర తీరానికి కూర్చుని, దేవుడు అనంత జ్ఞాని కదా, మహాజ్ఞాని కదా, ఇంత సముద్రాన్ని ఎట్లా చేశాడు ఈయన, ఇంత మహాసముద్రాన్ని ఎలా చేశాడు ఈయన అని సముద్రం గురించి ఆలోచన చేయడం, ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాల గురించి ఆలోచన చేయడం, భూమండలాన్ని గాలిలో తిప్పుతున్నాడు, భూమండలాన్ని, ఇంత భూమిని
గాల్లో వేలాడదీశాడంతో భూమిని. అమ్మా వింటున్నారా? గాల్లో వేలాడదీశాడంతో భూమిని. ఈ భూమిని దేవుడు త్రిప్పుతున్నాడు. దీన్ని సముద్రాలతో సహా తిరుగుతుంది భూమి. సముద్రాలతో సహా తిరుగుతుంది భూమి. దేవుడు ఎంత జ్ఞాని అని చాలా ఆశ్చర్యపోయి, ఆ దేవుని జ్ఞానం అంతా నేను సంపాదించుకుని నా తలలో బంధిస్తే ఎంతో బాగుండును అనుకుంటున్నాడు ఆయన. ఇలా అనుకుంటూ ఉండగా ఆయన కళ్ళ ముందే సముద్ర తీరాన్ని ఒక చిన్న దీవెన లాంటి, ఒక దీవెన కంటే మనం ఎలాగున్నా ఆ సృజనలాగా ఒక కుమారుడు టక్కన ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ప్రత్యక్షమయ్యి సముద్రం పక్కన చిన్న గోయి తీసి పరిగెత్తికెళ్ళి దోసుడితో నీళ్లు పట్టుకొచ్చి ఆ గోతులో పోస్తున్నాడు. మళ్ళీ పరిగెత్తుకుని వెళుతున్నాడు, ఆ నీళ్లు దోసుడితో పట్టుకొస్తున్నాడు, మళ్ళీ ఆ గోతులో పోస్తున్నాడు. మళ్ళీ పరిగెత్తుకుని వెళుతున్నాడు, ఆ దోసుడితో నీళ్లు పట్టుకొస్తున్నాడు, ఆ గోతులో పోస్తున్నాడు. ఇదంతా ఆ సముద్ర తీరాన్ని కూర్చున్న అగస్టిన్ గారు చూశారు. దాన్ని ఏంటి కుమారుడు చేస్తున్న పని అని అగస్టిన్ గారు చూసి దగ్గరికి వెళ్ళి కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, ఈ సముద్రం అంతా ఉంది చూసారా, ఈ నీళ్ళన్నీ పట్టుకొచ్చి ఈ గోతులో పోసేయాలనుకుంటున్నాను అన్నాడు. అగస్టిన్ గారు ఆశ్చర్యపోయారు. ఏంటి ఆ సముద్రం నీళ్ళన్నీ పట్టుకొచ్చి ఆ గోతులో పోస్తావా? నీకు అస్సలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా నీకు? అసలు సముద్రం ఎంత ఉంది, ఆ చిన్న గోతులో నీళ్ళు ఎలా పోస్తావు నాయన అని అడిగితే, అప్పుడు ఆ అబ్బాయి ఆయన వైపు తిరిగి, అగస్టిన్, దేవుని అనంత జ్ఞాని అయిన దేవుని జ్ఞానం నీ చిన్న బుర్ర ఎలా ఇముడుస్తావు అని చెప్పి మాయమైపోయాడు. అంతే. దేవుని అనంత జ్ఞాని, నిన్ను నన్ను చేశాడు దేవుడు, నీకు కళ్ళు ఇచ్చాడు. ఈనాటికి మానవుడు ఆ కళ్ళుని చేయలేకపోయాడు. నీకు కిడ్నీలు ఇచ్చాడు దేవుడు, ఇంతే ఉంటుంది కిడ్నీ, 2 కిడ్నీలు పనిచేస్తున్నాయి. ఈనాడు మానవుడు ఆ బ్లడ్ శుభ్రం చేయడానికి మానవుడు డయాలసిస్ మిషన్ తయారు చేశాడు. నా ఎంత ఉంటుంది మిషన్, కానీ దేవుడు ఇంత కిడ్నీలో నీ రక్తాన్ని ఫిల్టర్ చేస్తున్నాడు. దేవుడు అనంత జ్ఞాని. ఈనాడు మానవుడు గుండెను తయారు చేయలేడు, ఈనాడు మానవుడు కన్నును తయారు చేయలేడు, ఈనాడు మానవుడు లివర్ను తయారు చేయలేడు. దేవుడు అనంత జ్ఞాని. ఏమండి, మనం ఎంతంత మాంసం ముక్కలు గుటుకు మిగుతాం, మటన్ ముక్కలు, చికెన్ ముక్కలు మిగుతాం లేదా? గుడుక్కుమంటూ మిగుతాం. బయట నుంచి ఏదైనా ముక్క లోపలికి వెళితే లోపల ప్రేగులు ఊరుకోవు, దాన్ని జీర్ణం చేసి పిప్పి చేసేస్తాయి. మరి నీలో ఉన్న ప్రేగులు ఏనాటికి పోవేమిటి? దేవుడు అనంత జ్ఞాని. ఎంత నేర్చుకున్నా తనివి తీరదు జీవితం. అంత మహాజ్ఞాని ఆయన, సృష్టికర్త. కనుక ఆ మహనీయుడి గురించి, ఆ పరిశుద్ధుడి గురించి ఇంకేం చెప్పను, ఆ దీన దయాళుని గూర్చి సరే, మరి ఆ జాలి కలిగిన ప్రభుని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమండి, కనుక ఇంత గొప్ప ప్రభును మన జీవితాల్లో కలిగి ఉండడం ఎంతైనా భాగ్యం అని జ్ఞాపం చేసుకోవాలి. ఇవాళ నాగేశ్వరరావు గారు మన మధ్యలో అలా బ్రతుకున్నారంటే కేవలం దేవుడే, కేవలం దేవుడే. దేవుడే లేకపోతే ఆయన ఎప్పుడో చనిపోదురు. దేవుడే లేకపోతే మా సోదరి నాగేశ్వరి గారు, ఆయన భార్య, ఎప్పుడో చనిపోదురు. ఇవాళ వాళ్ళు అలా బ్రతికున్నారంటే కారణం దేవుడే. ఏమండి, నేను ఈ మాటలు ధైర్యంగా చెప్పగలను.
అర్థమవుతుందా? అందుకని ఈ దేవుడు అంటే ఒక రకమైన పిచ్చి. ఆయన్నే ప్రేమించాలని, ఆయనే గణపరచాలని, ఆయనే స్తుతించాలని ఒక పిచ్చి, ఒక ప్రేమ అంతే. ఏమండి? కనుక దేవుడు గొప్పవాడు, దేవుడు జాలి కలిగిన వాడు, దేవుడు మన ప్రతి అవసరతను తీర్చువాడు, దేవుడు మనం ప్రేమించువాడు, మన కొరకు తన ప్రాణమిచ్చిన దేవుడు. ఆయన ప్రాణమిచ్చి మన ఆత్మని నరక శిక్ష నుండి తప్పించి మోక్షానికి చేర్చువాడు. నాయసరావే కాదు, ఇక్కడ కూర్చున్న మా ప్రియ రామకృష్ణ గారు, ఆయన భార్య, ఇంకా మరి మీ అందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అవి మీరు చెప్పమంటే ఆయన గురించి సాక్ష్యం ఘనంగా చెప్తారు. అద్భుతాలు చేసిన దేవుడు ఆయన. ఏమండి? ఆయన గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. ఏమండి? కనుక ఎంత మంచి దేవుని కలిగిన మనం నిజంగా ధన్యులేమి. ఆ ప్రేమ, ఆ యొక్క అనురాగం ఇవన్నీ అనుభవించిన వారికే తెలుస్తుంది. ఇంత మంచి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. కనుక పిల్లారా, ఒక మాట జ్ఞాపం చేస్తాను బైబిల్లోంచి. మిమ్మల్ని ఎక్కువ ఇసుకించను, ఒక మాట జ్ఞాపం చేస్తాను. అసలు మన ఆత్మను రక్షించడానికి నిజంగా దేవాది దేవుడు తన ప్రాణాన్ని ధారపోశాడు. అందుకని ఒక బైబిల్ గ్రంథమే కాదు, అనేక గ్రంథాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తాయి. ఏమండి? ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త అంటాడు. ప్రాయశ్చిత్తము కొరకు ప్రజాపతి దిగివచ్చి సిలువలో యజ్ఞం కావలసి వచ్చింది. సిలువలో యజ్ఞం అయ్యాడు, మరణించి తిరిగి లేచాడు ఆయన. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త అంటాడు. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదానం బలియాగ అంటాడు. నపుణ్యం ప్రాణదానస్య జగత్పుణ్యం నహి నహి అంటాడు. నపుణ్యం ప్రాణదానస్య, ప్రాణదానము లేనిదే జగత్తుకు పుణ్యమే లేదంటాడు. ప్రాణదానం చేసి వచ్చి వెళ్ళాడు. ఇంత గొప్ప ప్రభువుని మనం గ్రహించగలగాలి, అర్థం చేసుకోగలగాలి. ఏమండి? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం. మనం సముద్ర తీరానికి వచ్చాం కనుక కొంత సమయంలో సముద్రాన్ని చక్కగా చూస్తాం కనుక దాని విషయం ఒక మాట మీకు జ్ఞాపం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యములో నుండి ఒక విషయం మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం కానించి మనం చదువుకుందాం. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి, యోధా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూఢులారా, ఈ మాట వినుడి. మానవ జాతితో మాట్లాడుతున్నాడు. మానవ జాతికి దేవుడు ఎవరో తెలియకుండా ప్రయాణం చేస్తుంది. దేవుణ్ణి మర్చిపోయింది మానవ జాతి. ఆ మానవ జాతితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, కన్నులుండియు చూడకయు, కన్నులుండియు చూడకయు. అర్థమైందా? కన్నులుండి చూడకయు. తర్వాత చెవులు ఉండియు వినకయునున్న వివేకము లేని మూఢులారా. ఏమి లేని మూఢులారా? వివేకము లేని మూఢులారా, ఈ మాట వినుడి. అదిగో సముద్రము దాటలేకుండున్నట్టు, సముద్రము దాటలేకుండున్నట్లు దాని తరంగములు ఎంత పొర్లిననో అవి ప్రబల లేఖయు, ఎంత ఘోషించినను. సౌండ్ వినపడదు చూడండి, సౌండ్ ఘోష వినపడుతుందా? రాత్రి వాళ్ళు అదే ఘోష. అది ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా?
నా సన్నిధిని భయపడరా, నా సన్నిధిని వణకరా అన్నాడు. ఇదే యెహోవా వాక్కు అన్నాడు. అంటే మీరు సముద్రాన్ని చూస్తాం కదా, సముద్రాన్ని చూస్తే ఎంత గాంభీర్యంగా ఉంటుంది అది. అసలు ఎంత గాంభీర్యంగా ఉంటుంది సముద్రం. రాత్రి ఇక్కడ ఎవరైనా ఒంటరిగా వదిలిపెడుతుంటారు? ఇక్కడ మేము అందరం వెళ్ళిపోయి ఎవరినైనా ఒంటరిగా ఇక్కడ వదిలిపెడితే ఉంటారు? ఎవరైనా ఉంటారండి? గట్టు మీద ఉంటేనే భయం ఒంటరిగా రాత్రి వేళ. సముద్రం వెళితే ఇంకెలా ఉంటుంది పరిస్థితి? ఇంట్లో ఉండి కరెంట్ ఆగిపోతేనే, చీకటి వస్తేనే భయం. ఇది ఇంట్లో ఉండి లైట్లు లేకుండా ఏమీ లేకుండా సముద్రం మీద ఉన్నటువంటి ఎంత భయంతో కూడుకున్న విషయం. ఎంత గాంభీర్యంగా దేవుడు సముద్రాన్ని సృజించాడో చూడండి. అది ఊరికనే వచ్చేస్తుందో సముద్రం? దేవుడు దాన్ని సృజించాడు. అన్నాడు కన్నులుండి చూడక. కన్నులుండి చూడకపోవడం ఏంటి? చూస్తారు. ఈ కన్నులతో వెళ్ళి దాన్ని చూసి అక్కడ ఆడుకుని ఆనందించి వచ్చేయడమే తప్ప దీన్ని ఎవరు చేశారు అసలు? ఇది ఎందుకు ఇలా ఉంది? అసలు దీన్ని ఎవరు చేశారు ఇలాగునా? ఇది ఎందుకుంది? ఎందుకు దేవుడు చేశాడు దీన్ని అని ఎవరు ఆలోచించరు. కన్నులుండి చూడకయు. కన్నులను చూస్తాడంతే, కానీ జ్ఞానం కలగట్లా. దీన్ని చేసిన వాడెవరు? దీని కర్త ఎవరు? దీన్ని ఎవరు చేశారు? దీన్ని ఇదే ఎంత గాంభీర్యంగా ఉంటే దీన్ని చేసిన వాడు ఇంకెంత గాంభీర్యంగా ఉంటాడు. ఆలోచించలేకపోతున్నారు. కన్నులుండి చూడకయు, చెవులుండి వెనకను వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి, నా సన్నిధిని మీరు భయపడరా అన్నాడు. సముద్రము దాటి రాకుండా ఏం నియమించాడంట? ఇసుకతో సరిహద్దు నియమించాడట. అదే పైకి వస్తే మనం ఉంటామండి? అదే సముద్రమే పైకి వచ్చింది అనుకోండి, ఆ మధ్య వచ్చింది కదా దీవసేమలు ఉప్పున వచ్చింది కదా, ఎంతోమంది చనిపోయారు. కొన్నిసార్లు దేవుడు ఆజ్ఞాపిస్తాడు. దానికి ఆజ్ఞాపించినప్పుడు మనుషుల మీదకి వస్తుంది. మనుషులు టార్లు పెడతారు, అప్పుడు మామూలు పరుగులేస్తారు. ఏమండి? అందుచేత ఆలోచించాలన్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలన్నాడు. ఇవన్నీ ఆలోచన చేస్తే దేవుడు ఎవరో మీకు అర్థమవుతుందని చెప్పాడు. దేవుడు ఎవరో మనకి దొరుకుతుందని అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ఆలోచించాలి. ఆలోచన చేస్తేనే మనకి సత్యము దొరుకుతుంది. ఇంత అద్భుతమైన సృష్టిని దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక మాట కూడా చూద్దామండి. దయవుంచి చూడండి, అద్భుతంగా మీరు ఆలోచించండి మాటలు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము ఏమండి 12-13 చదువుతారా? 12-13 వచనాలు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ నీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. చూసారా? ఆయన ఆజ్ఞ నీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. ఆయన ఆజ్ఞ ఇస్తేనటండి జలరాశులట ఆకాశ మండలములో పుడతాయటండి. ఇంకా చదవండి. భూమి ఎంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములోండి గాలిని రావించును. ఈ మాటలు చూడండి. అంటాడు కదా, భూమి ఎంత భాగములో ఆయన ఏం ఎక్క చేస్తున్నాడు? ఆవిరి ఎక్క చేయను. మీరు అన్నం వండినప్పుడు ఆ తెప్పాలలో నీళ్లు పోసి కింద మంట పెడతారు కదా, అప్పుడు ఏం లెగుస్తుంది? పైకి ఆవిరి లెగుస్తుంది. అలాగే భూమి ఎంత భాగాలు అంటే భూమి యొక్క చివరి భాగాల్లో ఏముందో చెప్పనా? ఇదిగో సముద్రం ఉంది. ఈ సముద్రంలో నుంచి ఏమి లెగుస్తుందంటే ఆవిరి ఎక్క చేయును. వినాలి, బాగా వినాలి. భూమి ఎంత అంటే భూమి యొక్క చివరి భాగం, అంతమంటే చివరి భాగాలు, భూమి యొక్క చివరి భాగాల్లో నుండి ఆవిరి ఎక్క చేయును. సముద్రాన్ని ఎందుకు చేశాడు?
ఎందుకు చేశాడు? ఆవిరిని ఎక్క చేయడానికి. మీకు నాకేం కావాలి? వర్షం కావాలి. వర్షం కావాలంటే ఏం చేయాలి? ఆవిరిని ఎక్క చేయాలి. భూమి అంత భాగములో నుండి ఆవిరి ఎక్క చేయును. ఆ తర్వాత వర్షము కలుగునట్లుగా అదిగో ఆయన మెరుపులు పుట్టించును. వర్షం కలిగినట్టు ఏం పుట్టిస్తాడండి? మెరుపులు పుట్టించును. తన ధనాగారముని గాలిని రావించును. గాలిని రప్పించి వర్షాన్ని కురిపిస్తాడు. భూమి ఎంత భాగాల నుంచి ఆవిరి ఏమవుతుంది? పైకి ఎక్కి వెళుతుంది. మనకు వర్షాలు కురిపించి ఏమిస్తున్నాడు? మనకి ఆహారాన్ని ఇస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. మనకి పోషకుడు, సంరక్షకుడు ఆయన. చక్కటి ఆహారాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. వర్షాలు కురవకపోతే పరిస్థితి ఎలా ఉంటుందండి? ఒక 2-3 సంవత్సరాలు వర్షం కురవలేదనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరమైన కరువు వచ్చేస్తుంది కదా, చాలా భయంకరమైన కరువు వచ్చేస్తుంది. కనుక వర్షాన్ని కురిపిస్తున్నాడు. భూమి అంత భాగములో నుండి ఆవిరి ఎక్క చేయును. ఏమంటే గాలిని రప్పిస్తాడు, వర్షాన్ని పుట్టిస్తాడు. కనుక ఇంత అద్భుతం దేవుడు చేస్తున్నాడు. అందుకని ఇంత సముద్రాన్ని దేవుడు సృజించాడు. మీకు ఇంకో విషయం, ఇంకో ఆధ్యాత్మిక సత్యం చెప్పనా? ఇప్పుడు ఒక నావలో లోతుగా ప్రయాణం చేస్తున్నాం అనుకోండి సముద్రంలో, అప్పుడు కూడా ఏం పట్టుకెళ్ళాలి? త్రాగడానికి ఏం పట్టుకెళ్ళాలి? మంచినీళ్ళు పట్టుకెళ్ళాలి. మరి ఆ చుట్టూ నీళ్లే కదా, మరి ఆ నీళ్ళు తాగడానికి ఉండదా? చుట్టూ కావలసిన నీళ్లు కదండి, చుట్టూ కావలసిన నీళ్లు ఉన్నాయి కదా, కాస్త ఎలా తాగేయచ్చు కదా. అన్ని నీళ్లే, కానీ త్రాగడానికి పనికిరావు. అలాగే ఈ లోక సాగరములో అందరూ దైవములుగా పిలువబడతారు, కానీ ఎవరు దాహం తీర్చరు. దాహం తీర్చేవాడు ఒక్కడే. ఎవరు తెలుసునా? యేసుక్రీస్తు ప్రభు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి నీ దప్పిగొనడు అన్నాడు. చుట్టూ నీళ్లే, కానీ దాహం తీరదు, త్రాగడానికి పని చెయ్యు. అలాగే లోకసాగరములో కూడా అందరూ దైవములుగా పిలవబడుతూ ఉంటారు, కొలవబడుతూ ఉంటారు, పూజించబడుతూ ఉంటారు, కానీ ఎవరు మోక్షం ఇవ్వలేరు, ఎవరు మనల్ని పరిశుద్ధులను చేయలేరు. నీళ్ళు త్రాగడానికి పని చెయ్యు, తృప్తినివ్వలేరు. కానీ యేసునాథుడు ఒక్కడే తృప్తినివ్వగలుగుతాడు, దాహాన్ని తీర్చగలుగుతాడు. సత్యదేవుడు ఎవరో మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. ఆయన సేవించగలుగుతాం. అర్థమవుతుందండి? జీవాధిపతి, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, మీ మరణాన్ని నా మరణాన్ని కొట్టివేసిన వాడు ఆయన. కనుక ఇట్టి ప్రభువుని మన హృదయాల్లోకి చేర్చుకోవాలి. ఇంత ఉన్నతుడు ఆయన, ఇంత శ్రేష్ఠుడు ఆయన. ఏమండి? అందుచేతనే ప్రభువునందు ప్రియులారా, మనకు మాట గమనించాలి. ఆయన ఇవన్నీ చెప్పి అప్పుడు 14వ వచనంలో అన్నాడు, తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలములో ఏమని? తెలివి లేని ప్రతి మనుషుడు పశు ప్రాయుడు అన్నాడు. ఆలోచించమన్నాడు. తెలివి లేదా నీకు? ఇంత సముద్రాన్ని సృజించాను, కాలాలు రప్పిస్తున్నాను, వర్షాన్ని కురిపిస్తున్నాను, మరి నువ్వు ఆలోచించొద్దా? నీకు తెలివి ఉండొద్దా? ఇవేమీ ఆలోచించకుండా చిన్న బొమ్మను చేసిన అక్కడ పెట్టుకుని సాగిలు పడతావా? ఆ బొమ్మ చక్రాన్ని తిప్పుద్దా? నీకు తెలివద్దా అని అడిగాడు. అక్కడ నీకు తెలివి ఉండొద్దా అని అడిగాడు. సృష్టి చక్రాన్ని ఇవి నడుపుతాయా అని అడిగాడు. నీకు తెలివి ఉండొద్దా, జ్ఞానం ఉండొద్దా అని అడిగాడు మానవుణ్ణి. తెలివి ఉండొద్దు,
ఆలోచించొద్దు, వివేకంగా ఆలోచించొద్దు, జ్ఞానంగా ఆలోచించొద్దు. అందుకే తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు అన్నాడు. అతడు పోతపోయినది మాయారూపము అన్నాడు. అందులో ప్రాణమేమియో లేదన్నాడు. ఆశను చెడగొట్టు మాయా కార్యములు అన్నాడు. తెలివి ఉండొద్దా అని అడిగాడు, ఆలోచించొద్దా అని అడిగాడు, వివేకం ఉండొద్దా అని అడిగాడు, గ్రహించొద్దా అని అడిగాడు. దేవుడంటే ఏమిటి అన్నాడు ఆయన. ఆలోచించొద్దా? నువ్వు చిన్న బొమ్మను చూసిన అక్కడ పెడితే సృష్టి చక్రాన్ని నడుపుద్దా? కాలాలు రప్పిస్తుందా? వర్షాన్ని కురిపిస్తుందా? నీకు తెలివి ఉండొద్దా అన్నాడు ఆయన. ఆలోచించొద్దా? మరి ఇవన్నీ ఆలోచించొద్దా? ఆలోచించమన్నాడు. ఆయన సృష్టి చక్రాన్ని తిప్పే దేవుడు ఆయన. ఆయన సృష్టికర్త. అందుకని గ్రహించమన్నాడు, ఆలోచించమన్నాడు. ఏమండి, అందుచేత మనం ఈ విషయాలు గమనించాలి. కనుక ఆయన సృష్టికర్త, సృష్టి చక్రాన్ని తిప్పుతున్నవాడు, జీవం గల దేవుడు ఆయన, మానవులను పాపమును విడిపించడానికి వచ్చిన లోకరక్షకుడు. అందుకని దేవుని వాక్యం అంది. మళ్ళీ ఈ సముద్రాన్ని దేంతో పోల్చాడంటే, ఈ సముద్రాన్ని దేనితో పోల్చాడంటే మానవ హృదయముతో పోల్చాడు. మళ్ళీ దేంతో పోల్చాడు? మానవ హృదయంతో. అమ్మ, నా మాటలు వింటున్నారా? అర్థమవుతున్నాయా? ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. విసిగించనే మిమ్మల్ని. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. దయవుంచి చూడండి. ఆ యెషయా గ్రంథము, యెషయా ప్రవచన గ్రంథం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ వారు అందరూ చూడండి చక్కగా. యెషయా ప్రవచన గ్రంథము ఇంకొక మాట, 57వ అధ్యాయము 20-21 వచనాలు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. దేంతో పోల్చాడండి? భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. సముద్రం ఏం చేస్తుందండి? ఎప్పుడు ఏం చేస్తుంది? అది కదులుతూనే ఉంటుంది. రాత్రి వాళ్ళు ఏం చేస్తుంది? కదులుతూనే ఉంటుంది. రాత్రి వాళ్ళు అలా కొట్టుకుంటూనే ఉంటుంది అది అన్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. అది నిమ్మళింపనేరదు. సముద్రం నిమ్మళిస్తుందా? ఎప్పటికీ నిమ్మళించదు. అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలును పైకి వేయును. దాని జలములు అంటే సముద్రం యొక్క నీళ్ళట, దాని జలములు బురదను మైలును పైకి వేయును. అలాగే భక్తిహీనుడు హృదయం కూడా అలాగే కొట్టుకుంటుందంటండి. కొట్టుకుని బురద బయటకు వస్తుంది. అది బైబిల్ అంది కదా, హృదయము నిండు దానిని బట్టి నోరు మాట్లాడును. సముద్రంలోంచి మురికి ఎలా పైకి వస్తుందో అలాగూ నీ హృదయంలోంచి కూడా మురికి పైకి వస్తుంది. వ్యభిచార కోరికలు, దొంగతనాలు, దురాలోచనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారు? హృదయములో నుంచి. సముద్రంలోంచి చెడుగా ఎలా వస్తుందో అలా చెడుగు వస్తూ ఉంటుంది. అబద్ధాల మోసం, పైకి ఒకడు చెప్తాడు, లోపల ఒకటి ఉంటుంది. ఇదంతా మోసం. ఈ చెడుగు అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడి నుంచి. అలాగే లోక చెడుగు ఎక్కడి నుంచి వస్తుందంటే సముద్రం దాని జలాలు బురదని పైకి తీసుకొస్తాయి. బేవరం ఉంది. బేవరం మురికంతా ఏ కాల్లోకి వస్తుంది? మురికాల్లోకి. ఆ మురికంతా ఎక్కడికి వస్తుంది? సముద్రములోకి. అలా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మురికి కాలువలు ఉన్నాయి, ఆ మురికంతా ఎందులోకి వెళుతుంది? సముద్రములోకి. ఆ మురికంతా సముద్రంలోకి వచ్చిన తర్వాత, సముద్రంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ శుద్ధి అవుతుంది. లేకపోతే ప్రపంచంలో కంపు తట్టుకోగలమా? తట్టుకోగలమండి? ఇంత మురికి తట్టుకోగలమా? అదంతా ఎక్కడికి నడుస్తుంది?
సముద్రములోకి, అక్కడ శుద్ధి చేస్తాడు. దేవుని ఆలోచన గొప్పది. ఎంత గొప్ప ఆలోచన చూడండి. ప్రతి నది ఎక్కడికి ప్రవహిస్తుంది అనుకుంటున్నారు? సముద్రంలోకి. ఇన్ని నదులు సముద్రంలో పడినా అది దాటి పైకి రాదు. దేవుని నిర్ణయం అది. గోదావరి నది వరదొస్తే ఎంత నీరు వెళ్తుంది సముద్రంలోకి? కృష్ణానదికి వరదొస్తే, అలాగే భూమి మీద ఇన్ని నదులు, అన్ని నదులకు వరదొస్తే ఆ నీరు అంతా ఎక్కడికి వెళుతుంది? సముద్రంలో. కానీ సముద్రం ఏనాడు పైకి వచ్చిందా? రాదు. ఎందుకు రాదు? సృష్టికర్త నిర్ణయం. ఇసుకతో హద్దును నియమించాను, ఆగు అని ఆగిపోయింది అంతే. ఆయన సృష్టికర్త కనుక సముద్రం ఎలా కొట్టుకుంటుందో భక్తిహీనుడు అంటే దేవుడు లేనివాడు కూడా హృదయం ఇలాగే కొట్టుకుంటుంది. అనేక కోరికల చేత, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికల చేత రేపబడుతూ ఉంటాడు మానవుడు. కోరికల చేత రేపబడుతూ ఉంటాడు. సముద్రం ఎలా కొట్టుకుంటుందో వీడి హృదయం కూడా అలాగే కొట్టుకుంటుందా అన్నాడు. దేవుడు ఎవరో తెలుసుకుంటే జీవితానికి తృప్తి వచ్చేస్తుంది, చాలా ఆనందం వచ్చేస్తుంది. మనం ఇక్కడ వారం కాదు, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళిపోవాలని మానవుడు తృప్తితో బ్రతకడం మొదలెడతాడు. కోరికలన్నీ చంపేస్తాడు, పరిశుద్ధమైన కోరికలు ఇస్తాడు, పరిశుద్ధంగా బ్రతకమంటాడు. వ్యభిచార కోరికలు చంపేస్తాడు, వ్యర్థమైన ఆలోచనలు చంపేస్తాడు, పనికిరాని ఆలోచనలు చంపేస్తాడు, పరిశుద్ధంగా బ్రతికేటట్లుగా చేస్తాడు. పరిశుద్ధుడు కనుక హృదయాన్ని పవిత్రపరుస్తూ ఉంటాడు. అడియాసలకు వెళ్ళనివ్వడు, దురాశలకు వెళ్ళనివ్వడు. దేవుడు తోడైండి పరిశుద్ధులను చేసి తృప్తినిచ్చి ఆనందాన్నిచ్చి భూమి మీద చక్కగా ఆయుష్కాలం అంతా ఇచ్చి చక్కగా ఆయుష్కాలాన్ని ఇచ్చి పరలోకం తీసుకెళ్ళిపోతాడు. అదే దేవుడు లేడనుకోండి, రకరకాల కోరికలు, త్రాగాలనే కోరిక, సిగరెట్లు కాల్చాలనే కోరిక, వ్యభిచారం చేయాలనే కోరిక, దొంగతనం చేయాలని కోరిక, ఏదో చేయాలని కోరిక, రకరకాల కోరికలు, గుటకాలు నవ్వాలని కోరిక, నవలాలని కోరిక, రకరకాల ఆలోచనలతో ఎన్ని నవిలి చేసి ఆరోగ్యం పోగొట్టుకుని తొందరగా చచ్చిపోతాడు. కానీ దేవుడైతే అలా చేయడు, మానవుణ్ణి పరిశుద్ధునిగా చేస్తాడు. దేవుడంత పరిశుద్ధుడు, దేవుడంత పవిత్రుడు. అందుకే సముద్రం రాత్రి మళ్ళీ ఎలా కొట్టుకుంటుందో భక్తిహీనుడు హృదయం కూడా అలాగనే కొట్టుకుంటుంది అన్నాడు. అందుకే భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మళింపనేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయునన్నాడు. కనుక నీ హృదయ స్థితి నీకు అర్థం కావడానికి దేని చేశాడో చెప్పన? సముద్రాన్ని చేశాడు. ఇంత విశాలమైన సముద్రాన్ని చేశాడు. దేని తెలియజేయడానికి? నీ హృదయం నా హృదయ స్థితిని తెలియచేయడానికి సముద్రాన్ని అలా చేశాడు దేవుడు. బా, దేవుని జ్ఞానం ఎంత గొప్పది కదా. అందుకే సముద్రాన్ని దేవుడు అట్లా సృజించాడు. ఏమండి, కనుక ఆ భక్తిహీనతను తొలగించాలంటే యేసు ప్రభు మన హృదయంలోకి రావాలి. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా మార్చి దేవుని రాజ్యానికి తీసుకుని వెళతాడు. అర్థమవుతుందండి? అందుని గ్రంథం పేరేంటో తెలిసిన ప్రియులారా? పరిశుద్ధ గ్రంథం. దీని పేరేంటండి? పరిశుద్ధ గ్రంథం. ఇక్కడికి వచ్చిన మనుషుడు ఏమవుతాడు? పరిశుద్ధుడవుతాడు, పవిత్రుడవుతాడు. ఇక్కడికి వచ్చిన మనుష్యుడు దేవుడు ఎవరు అర్థమవుతే హృదయం పవిత్రం అయిపోతుంది. కనుక దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు వృద్ధిలోకి తీసుకొస్తాడు. మనం చేసే ప్రతి పని ఆశీర్వదిస్తాడు, వృద్ధిలోకి తీసుకొస్తాడు. దేవుడు దీవిస్తాడు. ఆయన ఎవరు చెప్పండి? దీవించే దేవుడు. ఆయన ఎవరు? ఆశీర్వదించే దేవుడు. ఆయన ఎవరు? వర్ధిల్లింపచేసే దేవుడు. బైబిల్ ఏమంది? మిమ్మును మీ పిల్లలను ఆయన వృద్ధి పొందించును అన్నాడు. ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన చెప్పిన మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో నడిస్తే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఏమండి, కనుక ఇంత మంచి దేవుని కలిగిన మన అందరూ ఎవరు చెప్పండి?
ధన్యులమని గుర్తెరగాలి కదా. దేవుడు గొప్పవాడని మనం గుర్తెరగాలి. కనుక మరి మానవుడు ఎట్లా ఉన్నాడంటే భక్తిహీనులా ఉన్నాడు. ఆ భక్తిహీనం తొలగించడానికే యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, 104వ కీర్తన ఒక్క మాట దైవం చూడండి. 25వ వచనం కాడి చదవండి. 25వ వచనం కాడి నుంచి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో వాడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. సరే, అదిగో విశాలమైన మహా సముద్రం అన్నాడు. అందులో ఏమన్నా చెప్పండి? లెక్కలేని జలచరములు. ఏమన్నా? లెక్కలేని జలచరములు. అవి నీ ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాయి అన్నాడు. దేని కొరకు ఎదురు చూస్తున్నాయండి? ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాయి అన్నాడు. ఒక పాట పాడుకుందాం. నన్ను వాయిస్తారు వాయిద్యం చక్కగా. అందరి కన్నులు, ఆ పాట ఇందులో ఉందా? రాసేవరా తల్లి? రాశారా? అందరి కన్నులు నీ వైపు ఆశతో చూడగా దయచూపు, ఆర్తుల నాదము నాలించేటి రహితుడ యేసా, ఆర్తుల నాదము నాలించేటి ఆద్యంత రహితుడ యేసా, అందరి కన్నులు నీ వైపు. జలములలో జల చరములు ఎన్నో జలకములాడు చున్నవి, జలములలో జల చరములు ఎన్నో జలకములాడు చున్నవి, చల్లని నీ దయా నెల్లను కోరి ఎల్లడ కాచుకయున్నవి, చల్లని నీ దయా నెల్లను కోరి ఎల్లడ కాచుకయున్నవి, అందరి కన్నులు నీ వైపు. ఇక్కడ జలములలో అనేక జలచరాలు ఏం చేస్తున్నాయంటే ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయి. ఎప్పుడు ఆహారం ఇస్తావో తింటామో ఆయన దయ కొరకు కనిపెడుతున్నాయి ఆ జలరాశులన్నీ కూడా. అదే 104వ కీర్తనలో చెప్పాడు ఆ మాట. భక్త దావీదు రాశాడు ఆ మాట. ఏమన్నాడంటే అక్కడ 27వ వచనం, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నువ్వు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును, నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయనప్పుడు అది ప్రాణములు విడిచే మంటి పాలు అగును. మనోళ్ళు చెరువులు చేస్తారు, దానికి ఎన్ని రకాల మందులు కొడతారో, ఎన్ని రకాల సాల్ట్ వాటర్ అని తీపి వాటర్ అని ఎన్ని రకాలు పెడతారో, కానీ ఇందులో ఎన్ని రొయ్యలు పెంచుతాడో ఇందులో ఆయన. ఎలాంటి వాతావరణం ఇచ్చాడో చూడండి అట్లకి. ఆయన సృష్టికర్త అండి. ఆయన గురించి ఎంత మాట్లాడుకున్న తరగదంతే. అంత ఉన్నతుడు ఆయన, అంత గొప్పవాడు ఆయన. ఆయన సృష్టికర్త. మనం చేపలు తింటమే కానీ ఆ ఎన్ని రకాల చేపలు చేశాడండి. అసలు లొట్టలేసుకుంటూ తింటాం చేపలు. ఎన్ని రకాల చేపలు చేశాడండి, ఎన్ని రుచులు, ఎన్ని రకాల చేపలు. ఎంత గొప్ప దేవుడు, ఎంత సృష్టికర్త. ఏమండి, కొబ్బరి చెట్టు ఇలా ఉండాలని, కాయలు అలా ఉండాలని, దాని ఆకులు అలా ఉండాలని, దాని కాండం అలా ఉండాలని ఎంత అద్భుత జ్ఞానం. మామిడి చెట్టు అలా ఉండాలని. కాబట్టి ఈ రుచులన్నీ నువ్వు గ్రహించడానికి నీ నాలుగుకి అన్ని టేస్ట్లుగా తెలిసి ఆ నాలుకనివ్వడం,
దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత జ్ఞాని. ఏమండి, ఎంత గొప్ప ప్రభువుని స్తుతించి కొనియాడాలి. లోకరక్షకుడు ఆయన. మన జీవితాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మోక్షానికి తీసుకెళ్ళడానికి, మన ఆత్మని మోక్షానికి తీసుకెళ్ళడానికి ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు ప్రభువుని మీ జీవితంలో ఆయన కాచిన రక్తంలో దోషాలు కడుక్కుని పరిశుద్ధులు కావాలి. అదే అంటాడు, చత్వారి శృంగతయోస్య పాద ద్విపాద ద్విహస్త సప్త శీర్షాస్తాసో అస్య త్రిధాభరదో వృషభో రోరవీతి మహాదేవ మర్త్యాగము అవివేశ అంటాడు. మహాదేవుడు మర్త్యాగము, మానవుడై, ఆ మర్చులంటే మానవులు, యాగం అంటే యాగమై యజ్ఞమై ఈ లోకానికి వచ్చాడు. ఎలాగున్న త్రిధాభరదో వృషభో రోరవీతి 3 మేకుల మీద వేలాడుతూ వచ్చాడని వేద సూక్తి రాశాడు. అది ఎంతో అద్భుతంగా బైబిల్లో నెరవేరింది. దాన్ని నెరవేర్చిన దేవుడు ఆయన. ఆయనే లోకరక్షకుడు, ఆయనే విమోచకుడు. కనుక ఆయన కాచిన రక్తంలో దోషములు కడుక్కుని పరిశుద్ధులమై ఆయన రాజ్యానికి వారసులు కావాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక మరి సముద్ర తీరానికి వచ్చిన మనం సముద్రాన్ని ఎందుకు చేశాడు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది, ముగించేస్తున్నాను. ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ఎంతో సంపద సముద్రంలో ఉంది, ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. కనుక ఇంత గొప్ప దేవుని, ఇంత సృష్టికర్తని ఇంకా మనం బయట ఉంచకుండా, ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకుండా ఉంటే, ప్రభువా నేను ఒక పాపిని తండ్రి, మీరు కార్చిన రక్తంలో నా పాపములు కడుగు, నన్ను శుద్ధి చేయి, నా అంతరంగములోకి రా తండ్రి, నాకు గొప్ప రక్షణ ఇవ్వండి నాయన, నీ రాజ్యానికి తీసుకుని వెళ్ళండి, నీవు లేకపోతే అగ్నిగుండానికి వెళతాను, నా ఆత్మకు చావు లేదు కనుక అగ్నిగుండానికి వెళ్లకుండా నాకు రక్షణ ఇమ్మని దేవుణ్ణి అడగాలి. మౌత్గా చెప్పింది, నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపు నశోషయతి మారుతః. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఆత్మ నాశనం లేదని చెప్పాడు. ఆత్మకేమీ లేదు, నాశనము లేదు. అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆత్మ. మరి పాపంతో, అబద్ధాలు, మోసం, రకరకాల అలవాట్లు కలిగి, ఇవన్నీ కలిగి దేవుని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తే రేపు చనిపోతే నరకానికి వెళ్తుంది ఆత్మ. దేవుడు పరిశుద్ధుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ కుమారుడు ఇక్కడికి రావాలి. అందునే అపుత్రస్య గతర్నాస్తి అన్నాడు. పుత్రుడు లేకపోతే గతర్నాస్తి. పుత్రస్య గతిహ. ఏ పుత్రుడు? మనకు పుట్టిన పుత్రులు గారు. ఇదిగో దైవపుత్రుడు, ఈయన ఇక్కడ పుట్టాలి, పరిశుద్ధుడు ఇక్కడ పుట్టాలి. మరి నిజంగా పుత్రుడు ఉంటేనే మోక్షానికి వెళ్తే, మరి ఆడపిల్లల తండ్రులు బోడు మంది ఉన్నారు భూమి మీద, ఆ గతి ఏంటి? ఇక్కడ ఆడపిల్లల తండ్రి మౌళి గారు, ఇద్దరు ఆడపిల్లల తండ్రి. ఇంకెవరున్నారు ఇక్కడ ఆడపిల్లల తండ్రులు? అదిగో మురళి గారు ఆడపిల్లల తండ్రి. మరి వాళ్ళేం తప్పు చేశారు? మరి నిజంగా మనకు పుట్టిన పుత్రుడే మోక్షాన్ని తీసుకెళ్లే ఫలమైతే, మరి పిల్లలు పుట్టడం, మగ పిల్లలు పుట్టడం, ఆడపిల్లలు పుట్టడం మన చేతుల్లో ఉందా? మరి వాళ్ళ గతి ఏంటి? మరి ఈ పుత్రులు కాదు నాయన, ఇదిగో దైవతనయుడు ఇక్కడ పుట్టాలి, ఈ పుత్రుడు ఇక్కడ జన్మించాలి. అదే వేదం చెప్పింది, అదే బైబిల్ చెప్పింది. అపుత్రస్య గతర్నాస్తి. పుత్రుడు లేడా? గతి లేదు. పుత్రస్య గతిహ. పుత్రుడు ఉన్నాడా? గతి ఉన్నది. ఏ పుత్రుడు? ఇదిగో పరిశుద్ధుడైన ఈ పుత్రుడు ఇక్కడ జన్మించాలి. ఆ మానవుడికి మోక్షం ఉంటుందని ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. వేద సూక్తులు కూడా తెలియజేస్తున్నాయి. కనుక ఇట్టి ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించి ఆయన లోపలికి రావాలంటే హృదయాన్ని కడుక్కోవాలి. బాగోలేదు కనుక కడుక్కోవాలి. మరి ఇక్కడ రాగానే బరకాలు వేశారు, ఊరినే వేసారా? శుభ్రం తుడిశారు. ఇక్కడికి అంతా మనం కూర్చోవాలంటే దాన్ని తుడిశారు, శుభ్రం చేశారు. అయ్యా మీ పేరేంటి? సత్యనారాయణ గారు ఒక కమ్మట్టుగా శుభ్రంగా తుడిశారు. అలా మన పిల్లలందరూ కూడా అట్లతో తుడిశారు. అప్పుడు బరకాలు వేశారు. మనకు ఒక గంట కూర్చోవడానికి ఇవన్నీ శుభ్రం చేసి కూర్చున్నామే, మరి హృదయంలో దేవుడు కూర్చోవాలంటే అదేమో రకరకాల లక్షణాలతో ఉందని. ఆయన రావాలంటే ఆయన కాచిన రక్తంలో కడుక్కోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. అప్పుడు దేవుడు లోపలికి వస్తాడు. అప్పుడు మోక్షం వెళతాం. పరిశుద్ధులు కాకుండా మోక్షం వెళ్ళాం. అర్థమైందా పిల్లారా? కనుక ఇటు ప్రభువుని మీ దేవుడికి అంగీకరించి ధన్యులు కమ్మని, సుఖశాంతులతో వర్ధిల్లమని నా మాటలు తెలియచేస్తూ, మిమ్మల్ని అందరినీ దేవుని సేవకునిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఆమె నన్ను సారి ఆమె.
నాగేశ్వర గారు సాక్ష్యం చెప్తారా? సాక్ష్యం చెప్తారా? రండి, ఒక్కసారి అలా నిలబడుచున్న సాక్ష్యం చెప్పండి. రండి రండి, ధైర్యం వస్తుంది రండి. ఎప్పుడు మీరు చెప్పరు రండి. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడండి, నేను ప్రభువుని నమ్ముకున్నానండి, మీరు కూడా నమ్ముకోండి అని ఒక మాట చెప్పండి చాలు. మీరందరూ నా పిలుపుని అందుకుని వచ్చారు, మీకు అందరికీ వందనాలండి అని ఒక మాట చెప్పండి చాలు. వచ్చిన వారు మీ అందరూ సంతోషిస్తాం. అయ్యా మీ అందరికీ వందనాలండి. అయ్యా దేవుడు నా విషయంలో ఎన్నో మేలులండి, ఇంత అంతా కాదండి. ఇంతకంటే నన్ను బతికించే దేవుడు నా భార్యని, 3 పిల్లలు కూడా నన్ను అలాగే పిల్లలు నిజంగా మరి ఆ రోజు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి, 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళండి. నిజంగా ఆయన నాకు దేవుడు కార్యాలండి, మంచి గొప్ప గొప్ప కార్యాలు. నేను సంబంధానికి వెళ్తే రూపాయి నా జేబులో లేదండి. పెట్రోల్ డబ్బులు నేను తనకి వెళ్ళేటప్పటికి మా మేనని తీసుకెళ్ళేదాడికి. నిజంగా మరి సంబంధం కుదిరిందండి, దేవుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు. మరి ఆ పెద్ద అమ్మాయి పెళ్ళి మరి దేవుడు నాకు అలా చేసి, మరి చిన్న అమ్మాయి కూడా అలాగే జరిగిందండి. నా జేబులో నాకు నేను దోసుకున్నా ఏమీ లేవు, మా నాన్న ఇచ్చిన ఆస్తులు లేవు, మాకు ఏమీ లేవండి. ఉన్నాయి ఒకప్పుడు మామూలుగా దెయ్యాలను నమ్ముకునండి నేను పాడు చేసుకున్నానండి. నిజమైన దేవుడిని ఇప్పుడు నేను ఇవాళ నా కుటుంబంలో నన్ను పిల్లలన్నీ చంటి పిల్లల్లో చూస్తారండి. ఇవాళ కోడలు కానివ్వండి, కూతుర్లు కానీ, అల్లుళ్ళు కానివ్వండి, ఎంతో బాగా ఇవాళ ఈ దేవుడికి వందనాలండి. నిజంగా ఆయన ఏమి ఇచ్చే రుణం తీర్చుకోవాలనేది నాకు ఆయన పట్టలేమండి. అది అయ్యా సేవకులండి, ఆయన మాట, ఆయన సేవకులు, ఆయన ఏం చెప్తే అదండి. ఆయన నడకుండా నేను ఏమీ కూడా చేయలేను. ఆయన తర్వాత దేవుడు తర్వాత ఆయన నాకండి ముందరండి క్షమిత పొరపాటు. ఎలా నిలబడి సాక్ష్యం చెప్తున్నారంటే, ఒక రోజుని వారు అత్తయ్య గారు నన్ను కేకేశారు. ఏమని కేకేశారంటే, కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్నారు ఆయన, భయంకరంగా బాధను అనుభవిస్తున్నారు. ఇలా అత్తయ్య గారు నాకు మా కుటుంబానికి బాగా తెలుసండి. అయ్యగారు ఎక్కడున్నారని ఫోన్ చేశారు. అమ్మ భీమవరం వెళ్తున్నాను తల్లి అని చెప్పేసి అన్నాను. ఒక్కసారి ఇంటికి రారా, అల్లుడు చాలా బాధపడుతున్నారు అన్నారు. అప్పుడు అమ్మ నేను భీమవరం నుంచి వచ్చిన తర్వాత వస్తాను అన్నాను. సాయంకాలం 7-8 అయిందండి. భీమవరం నుంచి వచ్చి అప్పుడు ఇంటికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ నాగేశ్వర ఇంటికి తీసుకెళ్లారు నన్ను, ఆ అత్తయ్య గారు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఏంటండి అని అడిగితే, నా ముందు ఇన్ని మందులు చూపించి, నాకు విపరీతమైన బాధ అయ్యగారు, తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ పగోడు, ఇప్పటికీ ఆ మాటలు గుర్తున్నాయి, ఈ బాధ పగోడుకు కూడా ఉండకూడదు అయ్యగారు అన్నారు. అంత బాధపడుతున్నారంటే 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను అయ్యగారు అన్నారు. అప్పుడు నేను అన్నాను, సరే బాగుంది, ప్రార్థన చేస్తాను చేయించుకోండి అంటే, అప్పుడు ఆయన అన్నారు, అన్న నోట అన్నమాట, నాకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదండి అన్నారు ఆయన. నాకు ప్రార్థన అంటే ఇష్టం ఉండదండి అన్నారు. అప్పుడు నేను అన్నాను, సరే నువ్వు వచ్చాను కదా, నేను ప్రార్థన చేసి వెళ్తాను అన్నాను. కష్టంగా చెయ్యండి అయితే అన్నారు. అప్పుడు చొక్కా ఇప్పమని చెప్పి నూనె రాసి ప్రార్థన చేశాను. ఆ రాత్రి రాళ్ళు బయటడిపోయినాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆ తెల్లారుకుని ఇంటికి వచ్చేసారు, ప్రార్థన చేయించుకున్నారు. ప్రార్థన వద్దన్న ఆయన ప్రార్థన చేయించుకున్నారు. ఆనాటి నుండి స్థిరపడింది కుటుంబం ప్రభువులో. ఆ చుట్ట తాగడం మానేసి ఇంకా అన్నీ విడిచిపెట్టేశారు, పరిశుద్ధులయ్యారు. ఇవాళ ఎంతో నమ్మకంగా ప్రభువులో సాగుతారు. నాకు గొప్ప సహకారి. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు కార్ డ్రైవ్ చేస్తూ ఆయన కానీ, రమేష్ కానీ వాళ్ళ సంఘంలో నమ్మకమైన సభ్యులుగా ఆ నమ్మకంగా సాగుతూ ఉంటారు. ఆ విధంగా ప్రభువులో ఆ కుటుంబం స్థిరపడింది. ఇష్టం లేదన్న ఆయన వాళ్ళకి నిలబడి ఏం చెప్పారు? సాక్ష్యం చెప్పారు. ప్రభు అంత గొప్పవాడండి, అంత గొప్ప ప్రభు కనుక చక్కటి సాక్ష్యం పంచుకున్నారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుని ముగించేసుకుందాం. దయ ఉంచి చిన్న మాట ప్రార్థన అలాగే కళ్ళు మూసుకుంటే చిన్న మాట ప్రార్థన చేసి ముగించేస్తాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు కూడా కొన్ని మాటలు ఈ సృష్టిని మీరు ఎందుకు చేశారో, ఈ సృష్టిలో భూమి ఆకాశములను, పంచభూతాలను అయ్యా మీరు ఎందుకు వీటన్నిటినీ సృజించారు, వీటిని ఆలోచించడం ద్వారా మీ జ్ఞానం ఏంటో మాకు తెలుస్తుందని
వీటన్నిటినీ మీరు సృజించారు. అందుకని మీరు అన్నారు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన నా జ్ఞానం ఏంటో మీకు తెలుస్తుందని రోమిలకు రాసిన పత్రికలో మీరు చెప్పారు. కనుక నువ్వు చేసిన సృష్టిని గురించి కొంత సమయం ఆలోచించడానికి కృపనిచ్చారు. అలాగుని నువ్వెవరో మాకు కొన్ని మాటలు మాకు తెలియచేశారు. ఇంకెక్కడికి వచ్చిన వారిలో రక్షణ లేని వారుంటే నీ రక్షకుడిగా అంగీకరించగలిగే ధన్యత వారికి ఇవ్వండి. నీ మాటలు ఆలోచించగలిగే జ్ఞానము, శక్తి, వివేకం వారికి ఇవ్వండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాగేశ్వర వారి కుటుంబాన్ని దీవించండి. వారి రక్త సంబంధులందరినీ, బంధుమిత్రులందరినీ మీరు ఆశీర్వదించండి. స్నేహితులను మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. ఇక్కడ కూర్చున్న వారిని అందరినీ మీ దాసునిగా ఆశీర్వదిస్తూ ఉండగా ఆరోగ్య, క్షేమ, ఐశ్వర్యములు, సుఖశాంతులు ఇచ్చి ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి చినమేరం నుండి, భీమవరం నుండి, కోడవల్లి నుండి, తణుకు నుండి, నరసాపురం నుండి, అలాగే వేమవరం నుండి, ఇలాగున ఆయా స్థలాల నుంచి మా ప్రియులు వచ్చారు. వచ్చిన వారందరినీ దీవించి మీరు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, నాగేశ్వర వారి యొక్క రక్త సంబంధులందరినీ దీవించమని, వారి బంధుమిత్రులందరినీ మీరు ఆశీర్వదించమని, కూడా వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించమని, ఇంతవరకు నీ సన్నిధి కాంతి మాకు ఇచ్చినందుకై వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా జీవితాల్లో ఏ పని చేసినా ముందు నిన్ను పెట్టుకుని చేయడానికి మాకు నేర్పించినందుకై వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అందరినీ ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ, తదుపరి కార్యక్రమం అంతా కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయమని, చక్కటి సాక్ష్యం పంచుకున్న నాగేశ్వర గారిని కూడా దీవించమని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ, మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగానండి ఆమేన్ అని. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారికి నిత్య కృప చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము దేవుడు తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. నీవు చేసిన ఉపకారములకై నేనేమి చెల్లింతును? శుభదినము మా దేవుడవై మాకిచ్చితివి, ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అందరి చేతులను పైకెత్తలు ఒకసారి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంత గొప్ప సృష్టిని చేసి మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. పంచభూతాలను సృజించారు, మహాసముద్రాలను సృజించారు, ఆకాశాన్ని, భూమిని, వైశాల్యాన్ని సృజించారు, ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలను సృజించారు, సముద్రంలో ఉండే లెక్కలేని జలచరాలను మీరు సృజించారు. గొప్ప దైవమా, మీ వందనాలు, స్తోత్రాలు.
ఆవిరి ఎక్కజేసి వర్షాలు కురిపించే దేవుడవు, మా పోషకుడివి, మా సంరక్షకుడివి. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రియులు నాగేశ్వరరావు గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన రక్త సంబంధులందరినీ బట్టి ప్రార్థన చేస్తూ, అలాగే మా సంఘ పరిస్థితులను బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ రీతిగా నీ ఎంతో ఆనందించే భాగ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఇంతవరకు కూడా మీరు మాకు సహాయపడుతూ వచ్చారు. మళ్ళీ తిరిగి మా గృహాలకు వెడుచుండగా మాకందరికీ కూడా ఉండి క్షేమంగా గృహానికి నడిపించమని ప్రార్థన చేస్తూ నీ యందు ఆనందించగలిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంకెవరికి రక్షణ లేదు ఈ లోకములో, వారందరికీ రక్షణ దాయిచ్చేయమని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह को जय, बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह को जय, పాపుల రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారికి జై, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారికి జై, बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह को జై. అందరికీ వందనాలండి.